విజయవాడ కార్పొరేషన్ వాస్తవంగా వైజాగ్ లాంటి దాన్ని కొట్టేశారు. తిరుపతి లాంటి దాంట్లో కూడా తమ పంతం నెగ్గించుకున్నారు. చాలా చోట్ల నడిచింది. కానీ ఇక్కడ ఒక వ్యూహాత్మక ముగ్గురు నాయకులు కూడా అటు దేవినేని అవినాష్ కానీ, మల్లాది విష్ణు కానీ, ఇటు పక్కన వెలంపల్లి సీను, వీళ్ళ ముగ్గురు ఒక పక్కన ప్లాన్డ్గా ఉండటం ఒక ఎత్తు అయితే, రెండో పక్కన ఫ్లోర్ లీడర్ అరవ సత్యం ప్లానింగ్ ఇంకొకటి. ఎందుకంటే ఇక్కడ ముందుగా సవాల్ చేయడం, బోండావు మాతో పాటుగా మరికొంతమంది నాయకులు సవాల్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో అయిపోయింది, మా కార్పొరేటర్లు అందరూ మాతో టచ్లో ఉన్నారు, వచ్చేస్తున్నారు అన్నటువంటి ప్రచారాలు వీళ్ళని ఎలర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అరవ సత్యం ఫ్లోర్ లీడర్ కొంటే ఇంతకుముందు ఇట్లాంటి వ్యవహారాలు అనుభవం ఉండటంతో చాలా స్ట్రాటజీ. ఒకప్పుడు తను డిప్యూటీ మేయర్గా పోటీ చేసేటటువంటి సందర్భంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ పోటీ సందర్భంలో అప్పుడు కమ్యూనిస్టులు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో కూడా కొంత చీలికి వచ్చేటటువంటి సిచ్యువేషన్లో ఎలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకొచ్చాడో అట్లాంటిది ఇక్కడ మేనేజ్ చేసుకురావడం అన్నటువంటిది, ఎక్కడ ఎవరు అవతలకి పోకుండా చూసుకోవడం అన్నది స్టాండింగ్ కమిటీ కంప్లీట్గా వాళ్ళ ఆధిపత్యానికి కారణమైంది. అరవ సత్యాన్ని కంట్రోల్ చేయడానికి చాలా స్ట్రాటజీస్ నడిచినాయి. గతంలో వంగవేటి రాధా ఇచ్చినటువంటి స్టేట్మెంటు తన దగ్గర రెక్కీ చేశారని, అయితే తనకి ఓ పక్కన ఆ మధ్యన యాక్సిడెంట్ అయ్యి కాలు లిగ్మెంట్ దెబ్బతింటాం, ఇంకొక పక్కన వచ్చేటప్పటికి తనకు సంబంధించినటువంటి బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి 15-20 రోజుల పాటు బాగా ఆసుపత్రి పాలైనటువంటి మనిషి కోలుకున్న తర్వాతన ఇంకా అతనికి ఓపిక ఉండదన్న ధైర్యంతోనే ఈ ప్లానింగులు చేశారు. బట్ వ్యూహాత్మకంగా తిప్పి కొట్టడంలో సక్సెస్ అయ్యాడు. తద్వారా బెజవాడ కార్పొరేషన్లో వైసీపీ జెండాని తీసేసేటటువంటి అవకాశం లేకుండా చేసుకోగలిగారు.